గీతాంజలి ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం తెనాలిలో ఉన్నాము. అసలు గీతాంజలి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? కేవలం మరి టీడీపీ చేసినటువంటి ట్రోల్స్ వల్లేనా, మరి ఏ కారణం అయినా ఉందనే అంశం మీద ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గీతాంజలి ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎలా చూస్తారు ఒక స్థానిక వాసిగా? చాలా హృదయ విదారకమైన సంఘటన ఇది జరిగింది. గీతాంజలిది ఆత్మహత్య అనటం కన్నా కూడా ఇది ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చేసిన హత్యగానే దీన్ని మేము చూస్తున్నాము. ఎందుకంటే ఒక మహిళ యొక్క క్యారెక్టర్ని హవనం చేసే విధంగా ఆమె చాలా అత్యంత సంతోషంగా తనకి జగనన్న ఇల్లు ఇచ్చాడు, అమ్మఒడి వస్తుంది, మా మామగారికి పెన్షన్ వస్తుంది, మా అత్తగారికి ఆసరా వస్తుంది, భరోసా వస్తుంది, నా పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసుకున్నానని చెప్పి ఒక కుటుంబ సభ్యురాల్లాగా చక్కగా సంతోషంగా చెప్పుకున్న మహిళని ఆ టైంలో అడిగారు కూడా అక్కడున్న మీలాంటి విలేకరి, ఏమో రాజకీయాలు నాకు తెలియదండి, మా అన్నగారు నాకు సహకరించారు, నేను వాళ్ళకి సహకరించబోతున్నాను అంతవరకే చెప్పింది. అటువంటి మహిళని, ఒక బీసీ మహిళని, ఒక విశ్వబ్రాహ్మణులకు చెందిన మహిళని ఆమె వ్యక్తిత్వాన్ని హవనం చేసే విధంగా ఈ సోషల్ మీడియా అనే పేరుతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆమె ఆత్మహత్యకు పురుగొల్పిన హత్యగానే దీన్ని మేము భావిస్తున్నాం. కానీ కొంతమంది అంటున్నారు ఓన్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతేనే చనిపోతారా అని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి నిజమేనా? అంటే అసెంబ్లీలో అన్నారో లేరో తెలియకపోతేనే చంద్రబాబు నాయుడు గారు వలవల ఏడ్చేసి కళ్ళు తుడుచుకుంటూ నా భార్య నీదు అన్నారని చెప్పి ఈ తెనాల్లో కూడా చాలా మంది పెత్తందారులు రాత్రిపూట కొవ్వొత్తులు పట్టు తిరిగారు, చంద్రబాబు ఏడ్చేశాడు, చంద్రబాబు జైల్లో పెడుతున్నారు. అలాంటిది ఒక మహిళ, ఇద్దరు ఆడపిల్లలు, కుటుంబము, నేపథ్యము, గౌరవం గల మహిళ ఆ విధంగా చనిపోతే దీన్ని ఏదో సామాన్య సంఘటనగా ఎలా తీసుకుంటాం? ఎత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో, పూజించబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఈ తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 30 ఏళ్లుగా ఒక జూనియర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, రకరకాల కాలేజీలు ఆయన రన్ చేస్తూ ఏ మహిళకి ఎక్కడ ఏమి జరగని విధంగా చక్కగా కుటుంబ సభ్యుడిలాగా ఉంటున్న నేపథ్యంలో ఇవాళ రాజకీయాల పేరుతో ఒక సినిమా యాక్టర్ పార్టీ, ఒక అధికారం కోసం వస్తున్న ఒక పార్టీ, వీళ్ళిద్దరూ కలిసి ఈ అమ్మాయిని టార్గెట్ చేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి సిద్ధం సభలో చెప్పారు సామాన్యుడే నా స్టార్ క్యాంపెయిన్ అని చెప్పి. ఇలాంటి సామాన్యులు ఈ స్టార్ క్యాంపెయిన్లు పుట్టుకొస్తే మన మనుగడే ప్రశ్నార్థకవుతుందనే నేపథ్యంతో ఆదిలోనే తుంచాలి వీళ్ళని, వీళ్ళ వ్యక్తిత్వం హవనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. దానికి అమ్మాయి బలైపోయింది. ఎలా చూస్తారు మరి ఇటువంటి వారిని? ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? వీటిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ఆ సోషల్ మీడియాలో ఎవరైతే ఈ పోస్టులు పెట్టారో వాళ్ళందరికీ తగిన బుద్ధి వచ్చేదాకా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, జనసేన పార్టీకి కానివ్వండి, ఆమె ఏ రోజు పార్టీల గురించి మాట్లాడాల, ఏమని ఏదో చంద్రబాబు నాయుడు మొత్తం ముంచేస్తాను వైసీపీని, నా బలం ఎంత అని చెప్పి అవి ఏంటని అడగల. నీ వల్ల కాక నువ్వు మళ్ళీ జనసేన తెచ్చుకున్నావు, మీ ఇద్దరి వల్ల కాలేదు, ఆయన ఏదో తొక్కేస్తానన్నాడు, మీ ఇద్దరి వల్ల కాకుండా బీజేపీని తెచ్చుకున్నావు. ఇలాంటి రాజకీయాలు ఆమె ఏం చేయలే. ఆమె కేవలం తనకు వచ్చిన పథకాలు ఆనందంగా చెప్పుకున్న మహిళని ఈ విధంగా చేయటం అనేది యావత్తు జాతి చూస్తోంది. అందులో ఈ తెనాలి సంస్కారానికి పెద్దపీట. 27,000 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చిన రోజు, మరొక 2 రోజుల్లో మహిళా దినోత్సవం జరుపుకున్న పవిత్రమైన రోజున ఆ అమ్మాయి అలా చేయటం అందరి హృదయాలు, అందరి కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఓటుగా మారి ఈ విషయం తెలుసుకొని ముఖ్యమంత్రి చెల్లించిపోయానన్నారు. ఆ కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించిన నేపథ్యంలో ఎలా చూస్తారు? ఎలా ఆదుకుందనుకుంటున్నారు? ముఖ్యమంత్రి హృదయం నవనీతం. యాక్చువల్గా 20 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఏమి ఆ అమ్మాయిని తెచ్చివో, కానీ తను చేయగలిగినది శక్తి మేర. ఎందుకంటే తన స్టార్ క్యాంపెయినర్ చనిపోయారు. నా స్టార్ క్యాంపెయినర్లు అందరూ నా కార్యకర్తలు, ఈ మహిళా సోదరీమణులే నా స్టార్ క్యాంపెయినర్లు అన్న వ్యక్తి ఈ విధంగా చేశారంటే ఆయన హృదయం నవనీతము. దానికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకున్నాం తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా ఎంతోమంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఎంతమంది వచ్చినా ఆ చిన్నారులకి తల్లిని తీసుకురాలేము, కానీ ఉన్నంతలో వాళ్ళు చదువుకోవడానికి కానివ్వండి, వాళ్ళ జీవితంలో స్థిరపడటానికి కానివ్వండి, ఇది చన్నేళ్లకి వేణేళ్లకి తోడవుతుందే తప్పితే దీని పాపం మాత్రం తెలుగుదేశము, జనసేన అనుభవించాల్సిందే. ఓటు రూపంలో తెనాలి బీసీ మహిళలందరూ ఒక్కటైపోతే గనక తొలి రౌండ్లోనే ఓడిపోతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మహిళల పట్ల ఎంతో అభిమానంతో మరి ఆయన ఇస్తానన్నటువంటి ప్రతిదీ కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నారు. కాబట్టి అది ఆ అమ్మాయి మంచిగా ఫీల్ అవుతూ మాట్లాడిన దానిని కూడా వీళ్ళు నానా రకాలైనటువంటి ఇది చేసి ఈరోజు ఆ అమ్మాయి మరణానికి కారణమైంది మాత్రం ఖచ్చితంగా టీడీపీ వాళ్ళే. చాలామంది అంటున్నారు ఓన్లీ ట్రోల్స్కే చనిపోతారా, ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు కదా అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. వాళ్ళు ట్రోల్ చేశారు, చేసిన దానికి ఇంట్లో వాళ్ళు కూడా
కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడతారు కదా, అది తట్టుకునే వాళ్ళు ఇప్పుడు రాక బయటకు వచ్చిన గృహిణులు రాజకీయంగా పొలిటికల్గా మేము బయట తిరుగుతా సొసైటీలో తిరుగుతున్న ఆడాలంటే ఆ దారి వేరుగా ఉంటుంది. ఎందుకంటే మాకు ఇట్లాంటివన్నీ అనుభవం ఉంటుంది కాబట్టి మేము జీర్ణించుకోగలం. కొంతమంది ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి ఆడాళ్ళు గృహిణులు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని ఈ విధమైనటువంటి ట్రోలింగ్ చేస్తే ఖచ్చితంగా బాధపడతారు. వాళ్ళ సున్నితమైన మనస్తత్వం కాబట్టి గట్టిగా మంచి ఇదితో ఉండరు కాబట్టి వాళ్ళకి బాధగా అనిపించింది. ఆ అమ్మాయి ఇటువంటి ట్రోల్ చేసినా కానీ లేకపోతే ఆ అమ్మాయి మరణానికి కారణమైన వాళ్ళని కానీ ఎలా శిక్షించాలంటారు? ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా మళ్ళీ ఇటువంటి జరిగితే మాత్రం వీళ్ళు చంపేస్తారు అనే విధంగా వాళ్ళకి శిక్ష అనేది వేయాల్సిందే. అట్లా చేస్తేనే కంపల్సరీగా మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటువంటి అనేది పునరావృతం కాకుండా ఉంటాయని తెలియజేస్తాం. ముఖ్యమంత్రి ఈ ఘటన చూసి చలించిపోయాను, మరి ఈ ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. దాన్ని ఎలా చూస్తారు? 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం కూడాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మేమంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటామన్నాము. ఎందుకంటే ఈరోజు జరిగింది ఆ అమ్మాయి కావచ్చు, రేపు ఇంకోటి అమ్మాయి కావచ్చు, మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా చూడాలనేది కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కాబట్టి అధికారులను కూడాను ఆయన మరి ఈరోజు కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి ఈ దారుణానికి పాల్పడిన ప్రతి ఒక్కరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి చెప్పారు. ఒక ఆడపడుచు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, ఎలా చూస్తారు? ఏంటి అసలు కారణాలు ఏంటి? మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగవా అన్నారు ఎప్పుడో కవి గారు. కానీ ప్రాణం పోసిన మగవ ప్రాణాలు తెస్తారు, ఇటువంటి రాక్షసులు పుట్టుకొస్తారని మేము ఎప్పుడు ఊహించరా. నాకు 64 సంవత్సరాల వయసు. మరి నేను 15 ఏళ్ళ అప్పటి నుంచి పేపర్లు చదువుతున్నా. ఈ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలు రాకముందు నుంచి ప్రింటింగ్ మాధ్యమం నుంచి చూస్తూ ఉన్నా. ఇందిరాగాంధీ ఎలక్షన్ చెల్లదని చెప్పి పాట్నా హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టా. కానీ ఎప్పుడు ఇంత అరాచకం ఇంత ఇది నేను ఎప్పుడు చూడలేదు. ఆ అమ్మాయి అకారణంగా ప్రేరేపిత ఆత్మహత్య, అది ఆత్మహత్య కాదు ప్రేరేపిత ఆత్మహత్య చేసుకోవటం అత్యంత దారుణం, విషాదకరం. ఓకే, ముఖ్యమంత్రి గారు మరి 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మరి సాయం అందిస్తున్నారు, ఎలా చూస్తారు? ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలు ప్రకటించడం ముదాహమే. కానీ ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు, ఎంతమంది ఎన్ని అశ్రువులు కార్చినా పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేరు. ఆ పసిబిడ్డలకు తల్లిని తేలేరు. కాకపోతే ముఖ్యమంత్రి గారు సహృదయంతో ఆ కుటుంబం తల్లి తిరిగి తీసుకురాలేము. ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకి ఆర్థిక ఇబ్బందులు కారణం కాకూడదు, కనీసం అంత మాత్రమైనా సహాయం చేద్దాం అనేటువంటి ఒక ఉదార హృదయంతో ముఖ్యమంత్రి గారు చేసినందుకు వారికి శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు వైఎస్ఆర్ పార్టీ తెనాలి శాఖ తరఫున తెలియజేస్తున్నాం. ఇటువంటి సంఘటనలో పునరావృతం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశమా, జనసేన అనేది కాకుండా ప్రతి రాజకీయ పక్షము, ప్రతి సామాజిక సేవా సంస్థ, సంఘంలోని ప్రతి పౌరుడు కూడా ఈ అరాచక శక్తులని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాలి. గీతాంజలి ఆత్మహత్యని ఎలా చూస్తారు? ఒక మహిళగా వేధించి చంపేశారని కూడా చాలా మంది ఆరోపిస్తున్న పరిస్థితి. ఆత్మహత్య అని ఎట్లా, అది హత్య. అది వాళ్ళు ఆ అమ్మాయిని ఆ విధంగా ట్రోల్స్ చేసి దారుణంగా హత్య చేసినట్టు మేము భావిస్తా ఉన్నాం మహిళలందరం కూడా. ఏంటి అసలు అంటే కేవలం ఓన్లీ సోషల్ మీడియాలో వచ్చిన దానికి చనిపోయిందని మీరు భావిస్తున్నారు? మానసిక వేదన అండి. కొంతమంది అన్ని రకాలు ఉంటారు. ఇప్పుడు ఆ లేడీస్లో ఒకరు బాగా ధైర్యవంతులు ఉంటారు, కొంతమంది సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు. ఆ అమ్మాయి సెన్సిటివ్ రకం. ఒక మాట కూడా ఎవరి చేత అనిపించుకోకుండా బతికినటువంటి అమ్మాయి, నాకు పథకాలు వచ్చాయి, నేను బాగా ఆ ప్రభుత్వం ద్వారా నేను లబ్ధి పొందాను అని చెప్పి ఆ ఎగ్జైట్మెంట్లో సంతోషంలో చెప్పడం కూడా మీరు దాన్ని వ్యంగ్యంగా దాన్ని ట్రోల్స్ చేసి తప్పుడుగా అమ్మాయి గురించి ప్రచారాలు చేసి తట్టుకోలేకపోయింది. తట్టుకోలేకపోయింది. ఇది టీడీపీ వాళ్ళు చేసినటువంటి హత్య. ఎలా చూస్తారు? ఇటువంటి పునరావృతం కాకుండా మరి ఉండాలంటే సమాజంలో మహిళలకి మరి ఒక గౌరవం, భద్రత ఉండాలంటే ఏం చేయాలి? ఈ ట్రోల్స్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠిన శిక్ష అయితే పడాలి. అప్పుడైతే మరొకరు భయపడతారు. ముఖ్యమంత్రి చాలా సహృదయంతో 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు, దాన్ని ఎలా చూస్తారు? మహిళా పక్షపాతి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మహిళలకు అండగా ఉంటారు కాబట్టి ఆయన పెద్ద మనసు చేసుకుని ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. దాని మీద కూడా మేము అందరం సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నాం. గీతాంజలి కేవలం మరి ట్రోల్స్ వల్లే చనిపోయింది సోషల్ మీడియా అని కూడా చెప్తున్నారు, నిజంగా ఉందా అట్లా? నిజంగా ట్రోల్స్ వల్ల చనిపోయిందండి ఆ అమ్మాయి. ఎందుకంటే వ్యక్తిగతంగా తెలియదు. మొన్న ఆ రోజు మీటింగ్ జరిగిన రోజు మేము చూసాము, అక్కడ మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను. అక్కడ
ఆ అమ్మాయి ఎలా మాట్లాడిందంటే ఆ పట్టా తీసుకున్న ఆనందంతో మనసులో ఏ కల్మషం లేకుండా ఎటువంటి ఇది లేకుండా మాట్లాడింది ఆ అమ్మాయి. ఆ మాటలు ఇప్పుడు నారా లోకేష్ లాంటి నాయకులు, చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకులే నోరు జారుతున్నారు. ఆయన కూడా సైకిల్ పోవాలని చెప్పేసి అంటాడు ఆయన. అలాంటిది ఆమె ఏదో మాటలు ఆ సందర్భంలో ఆ ఆనందంలో ఆమె 5 సార్లు అమ్మఒడి పడింది అని చెప్పేసి అంది. అదేదో పెద్ద తప్పు అయినట్టుగా దాన్ని టీడీపీ వాళ్ళు రకరకాలుగా అంటే మనిషిని మానసికంగా కూడా ఇలా చంపొచ్చు అని చెప్పేసి అనేది ఈరోజు నిరూపించారు టీడీపీ జనసేన వాళ్ళు. అది వరకు మనం దాని గురించి గట్టిగా ఖండించాలి. ఎందుకంటే ఈరోజు గీతాంజలి జరిగింది, రేపు పొద్దున ఇంకే అమ్మాయి అలా బలవ్వకూడదు. చిన్న పిల్లలండి పాప, మా అమ్మాయి చిన్న పిల్లలు, వాళ్ళని చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అలా ఉంది పరిస్థితి. కానీ ఆ టీడీపీ జనసేన వాళ్ళకి ఒకటి చెప్తున్నాను, మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇలా జరిగితే మీరు ఇలాగ రేట్ అవుతారా? ఆ చిన్న తప్పు 5 సంవత్సరాలు ఇచ్చారని చెప్పింది, దాంట్లో 4 సంవత్సరాలు ఇచ్చారు. 4 సంవత్సరాలు ఇచ్చేయమంటే నిజమే కదా, 1 సంవత్సరం వేయలేదు, ఇలా ఎలక్షన్ టైం వచ్చేసింది వేయలేదు. దానికి అదేదో పెద్ద తప్పులాగా ఆ ట్రోల్ చేయాల్సినంత అవసరం ఏంది అంటే, ఎలా ట్రోల్ చేశారంటే మానసికంగా ఆ అమ్మాయి వ్యక్తిగతంగా ఆ అమ్మాయిని వీళ్ళు ఎక్కడో చూసినట్టుగా చేసినట్టుగా ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన కథలు చేసి చాలా అవహేళనగా అవమానంగా మాట్లాడటం వల్ల ఆ అవమాన భారంతోనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందండి. కేవలం అవమాన భారంతోనే. తెనాలికి చెందినటువంటి గీతాంజలి దారుణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది, అసలు ఏంటి ఆ కారణాలు ఏంటి అనేది మీకు ఏమైనా తెలుసు? 4వ తారీఖున తెనాలి నియోజకవర్గంలో 2700 మంది ఆడపడుచులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఎంతో ఆకాంక్షగా మా తెనాలి నియోజకవర్గంలో మా ప్రీతం శాసనసభ్యులు శివకుమార్ గారు ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపట్టారు. దానిలో భాగంగా మహిళలందరికీ చక్కగా భోజనాలు పెట్టి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భోజనం చేశారు. చక్కగా ఇళ్ల పట్టాలు తీసుకున్నారు. ఆ రోజున వాళ్ళు సోషల్ మీడియాతో తన ఆనందాన్ని పంచుకుందామని చెప్పి కొంతమంది మహిళలు ఈ ఇళ్ల పట్టా తీసుకున్న ఆనందాన్ని వ్యక్తపరిచారు. దానిలో ఈ గీతాంజలి అనే మహిళ కూడా ఒక బీసీ మహిళ, అమ్మాయి సగటు ఒక ఆడపిల్ల. ఏంటంటే తనకి ఇళ్ల పట్టా వచ్చిన ఆనందంలో చక్కగా నాకు ఇలా ఇళ్ల పట్టా వచ్చింది, నాకు ఇలా అమ్మఒడి నాకు జగనన్న ఇచ్చాడు, నాకు అమ్మఒడి అంటే తను ఆ ఇళ్ల పట్టా పొందిన ఆనందంలో 5 సంవత్సరాలు అమ్మఒడి వచ్చిందని చెప్పింది. అంటే ఆనందంలో తప్పులు దొరలొచ్చు, దానిలో ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆ అమ్మాయి మాట్లాడిన విధానం ఏంటంటే తనకి ఇళ్ల పట్టా వచ్చిందనే ఆనందంతోనే మాట్లాడింది. తను ఏ వైఎస్ఆర్సీపీ మహిళ కాదు, లేదా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఏం కాదు, ఒక సగటు ఆడపిల్ల. తనకు ఇళ్ల పట్టా వచ్చిన ఆనందాన్ని తన ప్రభుత్వంతో తనున్న తెనాలి నియోజకవర్గంలో మహిళలతో పంచుకుంది. ట్రోల్స్ వల్లే చనిపోయిందంటారు? అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నాకు ఇలా వచ్చినాయి, నాకు ఇల్లు వచ్చింది జగనన్న వల్ల, నాకు అమ్మఒడి వచ్చింది జగనన్న వల్ల, నాకు ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి తప్ప, ఇది తప్ప. దీనిలో ఎలాంటి ఏమన్నా ఒక పార్టీ గురించి ఏమన్నా చెప్పింది ఉందా? తనకు వచ్చిన పథకాల గురించి, తనకు వచ్చిన ఇల్లు గురించి చెప్పింది. దీన్ని వాళ్ళు ఓర్వలేని తత్వంతో, అంటే తెనాలిలో అభివృద్ధి జరుగుతుంది, తెనాలిలో ఇంతమంది ఇళ్ల పట్టాలు ఇచ్చారనే ఆ ఉక్రోషతో, వాళ్ళ కోపంతో, వాళ్ళకున్న అదేంటంటే నీచ రాజకీయంతో ఆ పిల్ల మీద చెడు పోస్టులు పెట్టి, ఆ అమ్మాయి మీద చెడు వ్యాఖ్యలు రాసి తన కుటుంబం తను మనస్తాపం చెంది, అంటే మనస్తాపం అంటే ఎలాంటి పోస్టులు పెడితే ఒక ఆడపిల్ల మనస్తాపం చెందింది. ఈ రోజున మహిళలకి పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అందులో చనిపోయిన అమ్మాయి ఒక విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన బీసీ మహిళ. అంటే ఈరోజు నేను కూడా ఒక బీసీ మహిళని, కృష్ణపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ నేను. అంటే బీసీలకి ఎక్కువ పథకాలు పదవులు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున 50% రిజర్వేషన్ ట్రోల్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి చెప్తేనే మీరు ఇంత కిరాతకంగా రాశారు, ఇక మాలాగా పార్టీలో ఉన్న మహిళలను మీరు బతకనిస్తారా, మీరు అసలు బతకనిస్తారా అనేది మాకు ఒక ఆలోచన. ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటకు వస్తేనే మీరు ఇలా చెడు రాజకీయాలు చేశారు. అసలు సగటు ఆడపిల్ల, మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు లేరా, మీకు తల్లి లేదా? ఒక్కసారి మీరు మీ గుండెలతో ఆలోచించండి. అదే మీ ఇంట్లో ఆడపిల్లనైతే మీరు ఇలా తిట్టగలుగుతారా? మీ ఇంట్లో చెల్లినైతే మీరు ఇలా తిట్టగలుగుతారా? మీ అక్క చెల్లినైతే మీరు ఇలా చేయగలుగుతారా? ఒక్క రోజున మనం ఏంటి ఆ ఆడపిల్ల మన పిల్ల లాంటిదే అని భావిస్తే ఇలాంటి చర్యలు చేయరు. ఇలాంటి రాజకీయాలకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఎందుకంటే ఏ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెడు ప్రచారం అనేది మేము చేయాల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఎలా అనిపిస్తుంది ఆ కుటుంబానికి? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సంఘటన జరిగిన వెంటనే మా తెనాలి నియోజకవర్గ తరపున మా శాసనసభ్యులు వారు ఎమ్మటే వెళ్ళి వాళ్ళని పరామర్శించి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఏ పథకాలు అందాలి, ఏం చేయాలని చెప్పి ఆయన విత్తిన సెకల్లో మన ముఖ్యమంత్రి గారి ద్వారా మాట్లాడించి వాళ్ళకి సహాయం చేశారు. ఈ రోజున 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు నేను తెనాలి నియోజకవర్గ మహిళలందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను.